నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో 16 మంది చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ సో బ్యానర్ ఐటమ్ కనుక చూస్తే కనుక మనము నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి అయితే కనుక కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాడు 4 మంత్రి పదవులు ఇస్తే కనుక విలీనానికి ఓకే అని చెప్పేసి ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారని చెప్పేసి ప్రధాన వార్తగా వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక అంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు సో వాళ్ళపైన అయితే కనుక అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కి చెప్పడము ఇదంతా ఈ ప్రాసెస్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఒక మాజీ మంత్రి అయితే కనుక అలాగే ఎమ్మెల్యేలు అయితే కనుక 4 మంత్రి పదవులు ఇస్తే కనుక అంటే మళ్ళీ కాంగ్రెస్కి వస్తాము అని చెప్పేసి అన్న న్యూస్ అయితే కనుక కనిపిస్తోంది ఇంకో 16 మంది వస్తే కనుక అంటే ఇప్పటికి 10 మంది ఉన్నారు ఇంకొక 16 మంది కనుక కాంగ్రెస్లోకి చేరితే మెజారిటీ 2/3 వస్తుంది అని చెప్పేసి ఇది గతంలో కాంగ్రెస్కి ఏదైతే అవమానం జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది కాంగ్రెస్ అన్నట్టు మనకి దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు సో మొత్తానికి అయితే కనుక బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే కనుక ఆసక్తి చూపిస్తున్నారు దానికి తోడు 4 మంత్రి పదవులను అయితే కనుక ఆశిస్తున్నారు 4 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆసక్తి చూపిస్తున్నారో కాంగ్రెస్లోకి వెళ్ళడానికి వాళ్ళు మేము కాంగ్రెస్లో చేరుతాము అని చెప్తున్నారు మరి ఇది ఇలా ఉంటే కనుక ఇంకొక వైపు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరడం చాలా తప్పు అని చెప్పేసి ఇది పార్టీ ఫిరాయింపులు అని చెప్పేసి సుప్రీంకోర్టులో అయితే కనుక కేటీఆర్ పిటిషన్ వేయడం దానిపైన సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కి అయితే కనుక ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పడం ఇది గత కొన్ని రోజుల క్రితం జరిగింది దానిపైన ఇంకా జరుగుతూనే ఉందంటే ఆ ఎమ్మెల్యేల పైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అంటే ఎందుకు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు ఏ కారణము ఏంటి అన్నది ఇంకా ఇదంతా కూడా ఏం చెప్పలేదు శాసనసభ స్పీకర్కి అయితే కనుక నోటీసులు ఇవ్వమని ఎవరైతే పార్టీ మారి వచ్చారో వాళ్ళకి నోటీసులు ఇవ్వమని అయితే కనుక సుప్రీంకోర్టు చెప్పింది అది కూడా ఆలస్యం చేస్తుంటే దానిపైన కూడా సుప్రీంకోర్టు అయితే కనుక కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదంతా మనం జరుగుతున్న విషయం ఇదంతా చూసుకున్నాం సో ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే కనుక మరి వాళ్ళపైన కూడా వాళ్ళు కూడా పార్టీ ఫిరాయింపుదారులే అవుతారు మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు కదా మరి అంటే ఏ ధైర్యంతో వీళ్ళు అంటే ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు అది కూడా 4 మంత్రి పదవులు ఇస్తే అని చెప్పేసి అక్కడ డిమాండ్ పెట్టడం కూడా జరిగింది మరి దీనికి అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది అయినప్పటికీ కూడా అంటే నోటీసులు జారీ చేయమని శాసనసభ స్పీకర్కి చెప్పింది అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అటువైపు వెళ్ళాలని అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ఐడెంటిఫై చేస్తుందా లేకపోతే కనుక ఈ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వమని మరి ఈ రెండు చూసుకుంటే కనుక మరి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళు ఏ ధైర్యంతో వెళ్తున్నారో అన్నది మరి వారికే తెలియాలి మరి అలాంటి వారిని అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం అది నిజంగా తప్పు ప్రజల్ని మోసం చేయడం కూడా అవుతుంది ఎందుకంటే ప్రజలు సో బీఆర్ఎస్లో ఉన్నారు లేదా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమతో అవ్వచ్చు లేకపోతే అభిమానంతో అవ్వచ్చు లేదా అక్కడ ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో చేసే దానిని బట్టి అవ్వచ్చు వాళ్ళకి ఓటు వేస్తారు మరి అలాంటప్పుడు మీరు మీకు ఓటేసి గెలిపించిన ప్రజల్ని ఇది ఒక రకంగా మోసం చేయడమే అవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి అంటే మంత్రి పదవులు ఇస్తే వస్తాము అని చెప్పేసి అంటున్నారో మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళని ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తుంది ఒకవైపు సుప్రీంకోర్టు దీనిపైన ఆల్రెడీ చెప్పింది
మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళని ఎలా తీసుకుంటుంది, పార్టీలో ఎలా జాయిన్ చేయించుకుంటుంది? సో ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సిన విషయము. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లోకి వెళ్ళాలనేసి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక సో ఇప్పటికే నోటీసులు ఇవ్వమని చెప్పారు, దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి అంతవరకు వస్తే కనుక ఇక మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళడము, మళ్ళీ గెలవడము, ఇదంతా ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక అంటే ఈ ప్రాసెస్ ఇలా వెళ్తూ ఉందనుకోండి, దీనివల్ల ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే అంటే పార్టీ మారాలనుకుంటున్నారో, అలాగే ఏ పార్టీ అయితే ఆ పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటుందో వాళ్ళు ఒకసారి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక మణిపూర్లో రాష్ట్రపతి పాలన, సీఎం బీరేన్ సింగ్ రాజీనామా, అల్లర్ల నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ భుల్లా నివేదికతో ప్రెసిడెంట్ ముర్ము నిర్ణయం, రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటన. సో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. 4 రోజుల క్రితం మాట్లాడుకున్నాం మనం ఈ విషయం గురించి. సో మణిపూర్లో అయితే కనుక గత కొద్ది రోజులుగా చూస్తే అల్లర్లు, అంటే ఒక 2 సంవత్సరాల నుంచి అల్లర్లు ఎక్కువ అయ్యాయి మణిపూర్లో. సో ఈ నేపథ్యంలోనే అంటే అల్లర్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్న నేపథ్యంలోనే బీరేన్ సింగ్ రాజీనామా చేశారు అన్నట్టు కూడా కొంత వార్తలు అయితే కనుక వచ్చాయి. రాజీనామా చేసినప్పటికీ కూడా కొద్ది రోజులు అంటే ఇన్ఛార్జ్ సీఎంగా ఉండమని చెప్పేసి కోరాలనేసి అనుకున్నారు ఆ పార్టీలో వాళ్ళు. ఆ లోపే గవర్నర్ అయితే కనుక రాష్ట్రపతి పాలన ఉంటే బాగుంటుంది అన్నట్టు అప్పటికే ఒక నోట్ ప్రిపేర్ అయిపోయింది అని చెప్పేసి సో దానిపైన ఏం మాట్లాడలేదన్న వార్తా కథనాలు కూడా వచ్చాయి. సో మొత్తానికి అయితే అందరూ అనుకున్నట్టే మణిపూర్లో రాష్ట్రపతి పాలన అయితే కనుక విధించారు. ఇప్పుడు మణిపూర్లో అయితే కనుక ప్రస్తుతం సో గవర్నర్ ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ భుల్లా, ఆయన ఇచ్చిన నివేదికతో అయితే కనుక ద్రౌపది ముర్ము గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. సో రాష్ట్రపతి ఉత్తర్వులని అమలు చేస్తున్నట్లు కూడా హోంమంత్రిత్వ శాఖ అయితే కనుక ప్రకటన చేసింది. సో మణిపూర్లో ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రపతి పాలన నడుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక జనంలోకి కేసీఆర్, ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడనున్న బీఆర్ఎస్ నేత 19న పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం, తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్, నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్. సో ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్ వీడి బయటికి రాబోతున్నాడంట. సో ఒక 10 రోజుల క్రితం చూసుకుంటే కనుక అప్పుడు కూడా ఫామ్ హౌస్ వీడి అంటే ఒక రోజు కోసం వచ్చాడేమో, అయితే ఫామ్ హౌస్ వీడి బయటికి వచ్చారు కదండి, చూసుకున్నాం. నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి కూడా చాలా జోరుగా హుషారుగా చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే కనుక ఒక కొత్త జోష్ వచ్చింది. అది అలాగే కంటిన్యూ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఒక్క రోజుతోనే అది తుస్సుమన్నది అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలామంది అనుకున్నారు. అలాగే ప్రజలు కూడా చాలామంది చర్చించుకున్నారు. ఏంటో వచ్చేసి నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి మళ్ళీ ఏమైపోయారు, మాయమైపోయారే అని చెప్పేసి చర్చ అయితే కనుక జరిగింది ప్రజల్లో. సో ఇప్పుడైతే కనుక మళ్ళీ ఈ నెల అంటే మొత్తానికి జనాల్లోకి అయితే కనుక కేసీఆర్ వస్తున్నారు, ఫామ్ హౌస్ వీడుతున్నారని చెప్పేసి ముఖ్యంగా దిశలో ఇచ్చారు. ఈ నెల 19వ తారీఖు నుంచి అయితే కనుక పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశం ఉంటుందంట. అలాగే తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంట. ఇకపోతే ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు అయితే కనుక ప్లాన్ చేస్తున్నారు. సో చూడాలి మరి కేసీఆర్ ఇన్ని రోజులు అంటే దాదాపు సంవత్సరం పైగా ఫామ్ హౌస్లో ఉండిపోయారు. ముందు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నారన్నారు, తర్వాత ఆరోగ్యం సెట్ అయిందన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి మధ్యలో ఏదో అలా ఒక స్పార్కిల్ లాగా వచ్చేసి నేను గుద్దితే మామూలుగా ఉండదని చెప్పేసి ఒక్కరోజు ఉత్సాహం నింపేసి బీఆర్ఎస్ నేతల్లో వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైపోయారో కూడా తెలియదు. అంటే నేను మౌనంగా ఉన్నాననేసి ఏది గమనించలేదు అనుకుంటున్నారా, నేను గమనిస్తూ ఉన్నాను రాష్ట్ర పాలన ఎలా ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పేసి చాలా గొప్పలైతే కనుక చెప్పారు. బట్ అవైతే కనుక ఒక్కరోజుకే పరిమితం అయిపోయాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేసే వాళ్ళు లేక చాలామంది అంటే పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోందన్న వార్తా కథనాలు
కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు కూడా కేసీఆర్ బయటకి రాలేదు. దీనిపైన కేటీఆర్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఈ నేపథ్యంలో మరి ఇవన్నింటి దృష్ట్యా ఇప్పుడు ఫామ్ హౌస్ వీడి బయటికి రావాలనిపించిందేమో కేసీఆర్కి. ఏదేమైనా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ జనాల్లో ఉండడమే మంచిది. ఫామ్ హౌస్కి పరిమితం అవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తన ఫామ్ హౌస్ వీడి జనాల్లోకి వస్తున్నందుకు బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే కనుక సంతోషం నెలకొంటుందనే చెప్పాలి. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు ఏం చేయాలి, ఎలా ముందు అడుగు వేయాలి అన్ని దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక కేటీఆర్ చెప్పింది వింటూ ముందుకు వెళ్ళడము, లేదా హరీష్ రావు గారు చెప్పింది వింటూ ముందుకు వెళ్ళడం ఇలా జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ వస్తున్నారు, జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది మరి ఇప్పుడు చూడాలి. ఇంకా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీ ఒకటే అసెంబ్లీలో ఉంటే సరిపోదు. అధికార పార్టీకి తోడుగా ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో ఉంటేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది, రాష్ట్రాభివృద్ధికి అవ్వచ్చు, ప్రజా సంక్షేమం గురించి అవ్వచ్చు, సో అవి మంచి నిర్ణయాలు మంచి చేస్తాయా, లేకపోతే దానివల్ల ప్రజలకి మేలు కన్నా హాని ఎక్కువ జరుగుతుందా, అంటే కొన్ని పరిశ్రమలు పెట్టాల్సి వచ్చినప్పుడు భూసేకరణ చేయాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి ప్రతిపక్షం కూడా ఉండాలి. చెప్పాలంటే కనుక అధికార పార్టీ ఎంత ముఖ్యమో ఎక్కడైనా సరే ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతిపక్షం సూచనలు సలహాలు వాళ్ళకి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇవన్నీ చెప్పి ముందుకు నడిస్తేనే ఆ రాష్ట్రం మంచిగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నేతల్లో అయితే కనుక ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు. మరి చూడాలి కేసీఆర్ వచ్చిన తర్వాత అందులో ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ పెడతామంటున్నారు. సో ఎలా ఉంటాయి ఇంకా రాష్ట్ర రాజకీయాలు అన్నది వేచి చూడాల్సిన అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త, అద్వంత జీఈ తెలంగాణ కొత్త ఏఐ కోర్సు తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం. 500 ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం, 50,000 మంది స్టూడెంట్స్ కు ప్రయోజనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థతో ఎంఓయు. మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం. సో మొత్తానికైతే కనుక అద్వంత ఏదైతే ఉందో అద్వంత జీఈ తెలంగాణ అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే కొత్త ఏఐ కోర్సును అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పేసి మనకు ఈ వార్తా కథనం ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కనుక ఈ కొత్త ఏఐ కోర్సుని అనుసంధానం చేస్తున్నారు. అలాగే 50,000 మంది స్టూడెంట్స్ కు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేసి సీఎం అయితే కనుక వెల్లడించడం జరిగింది. అలాగే ఏఐ సెంటర్ ఏర్పాటుకు కూడా ఈ అద్వంత సంస్థతో అయితే కనుక ఎంఓయు కుదిరింది, అంటే ఒప్పందం కుదిరింది. ఇకపోతే కనుక మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించారు సీఎం అయితే. సో ఏది ఏమైనా కూడా విద్యా వ్యవస్థలో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్స్ని ప్రవేశపెట్టడము, ఏఐ కోర్స్ ద్వారా పిల్లలకి నేర్పించడం, ఏఐ కోర్స్ మీద అవగాహన కల్పించడం, అలాగే ఏఐ కోర్స్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ కూడా స్కూల్ విద్య నుంచే చెప్పడం అనేది చాలా మంచి విషయము. సో ప్రస్తుతానికైతే కనుక అంటే మరి పైలట్ ప్రాజెక్ట్ కింద 500 స్కూల్స్ని తీసుకున్నారో ఏంటో, మరి ఇక్కడైతే 500 స్కూల్స్ అన్నారు. 500 స్కూల్స్తో అయితే కనుక మొదటగా అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత మరి మిగతా స్కూల్స్కి ఎక్స్పాండ్ చేసే అవకాశం అయితే కనుక కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త ఏఐ కోర్స్ ఏదైతే ఉందో కనుక ఇది మేలు కలిగిస్తుంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్నదైతే కనుక స్పష్టంగా తెలుస్తోంది. విద్యకి సంబంధించి ఇలా ఉంటే ఇంకొక వైపు మైక్రోసాఫ్ట్ భవనాన్ని కూడా సీఎం ప్రారంభించారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక దేవుడు సొమ్ము స్వాహా, రసీదు పుస్తకంతో టికెట్ల దందా, అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కు, ప్రతి ఏటా కోట్ల రూపాయల దోపిడీ, ఆడిటింగ్ కు చిక్కకుండా జాగ్రత్తలు, ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రి సురేఖ ఫోకస్, ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచనలో సర్కార్. రాను అధికారుల్లో కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల్లో అవ్వచ్చు, ఎవరిలోనూ భయం భక్తులు లేకుండా పోయాయి. దేవుడి సొమ్మునే దొంగతనం చేస్తున్నారు అంటే టికెట్ల పేరుతో రసీదు పుస్తకంతో టికెట్ల దందా అని చెప్పేసి రసీదు పుస్తకంలో రాస్తారు, టికెట్లు ఇచ్చేస్తారు, మళ్ళీ ఆ రసీదులు చూపిస్తారా లేదా కూడా తెలియదు. ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించినప్పుడు ఆ అధికారి దాన్ని అంతే బాధ్యతగా నిర్వర్తించాలి. డబ్బుకు ఆశపడి ఇలాంటివన్నీ చేస్తే ఇంకా దేవుడి సొమ్మునే తీసుకుంటున్నారు అంటే ఇక వీళ్ళు మనుషులకి భయపడతారా, లేకపోతే చట్టానికి భయపడతారా? చాలా మంది ఏంటంటే కనుక ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవుడికి భయపడతారు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే కనుక వీళ్ళెవరికి భయపడట్లేదండి చాలామంది. అంటే అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అలాగే మామూలుగా
ప్రజల్లో కూడా చాలామంది అంటే ఎవరైతే దొంగతనాలు లేదా వేధింపులు అత్యాచారాలు ఇలాంటి వాటన్నిటికీ పాల్పడుతూ ఉంటారో లేకపోతే అక్రమాలకు పాల్పడుతూ ఉంటారో అన్యాయంగా ఇంకొకరి భూములు ఆక్కోవడం ఇలాంటి కబ్జాలు రకరకాలుగా ఇలాంటి అన్యాయాలు ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో వీళ్ళు ఎవరికీ భయపడట్లేదు. ఏంటంటే కనుక మా వెనకాల ఎవరో ఒకరు ఉన్నారు, చట్టంలో లొసుగులు ఉంటాయి, ఏదో ఒకటి పెట్టి తప్పించుకోవచ్చు అన్న భావన అయితే కనుక ఒకటి ఏర్పడిపోయింది అని చెప్పేసి ప్రజలు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నమాట. అందుకని వీళ్ళ అన్యాయాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా. సో చివరకు దేవుడు అంటే భయంతో అయినా కూడా ఆపుతారేమో అనుకుంటే ఏకంగా దేవుడు సొమ్మునే స్వాహా చేస్తుంటే ఇక దేవుడి మీద వాళ్ళకి భక్తి ఏముంది, భయమేముంది. దీనిపైననే ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖ అయితే కనుక దీనిపైన ఫోకస్ పెట్టారు. ఇలా రసీదు పుస్తకాలు అంటే ఇంతకుముందు మనకి రసీదు పుస్తకాలు ఉండేది, ఇప్పుడు కూడా అదే కొన్ని చోట్ల కొనసాగుతోంది. సో రసీదు పుస్తకం ప్లేస్లో ఎలక్ట్రానిక్ టికెట్స్ అయితే కనుక జారీ చేసే యోచనలో అయితే కనుక ఉన్నట్టు తెలుస్తోంది ఈ వార్తాంశం ద్వారా మనకి. అలాగే సో ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు వచ్చాయి, అంటే ఈ టికెట్ల దందా జరుగుతోంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే సురేఖ అయితే కనుక మంత్రి సురేఖ దీనిపైన ఫోకస్ పెట్టి ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే ఆలోచనలో అయితే ఉన్నారంట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేయడం అయితే కనుక కొంతవరకు అంటే ఇలాంటి వాటిని నిరోధించవచ్చు, ఇలాంటి అక్రమాలను. కాకపోతే అది కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ప్రణాళికతో ఎలక్ట్రానిక్ టికెట్స్ని కూడా అంటే దాంట్లో కూడా మోసాలు జరిగే అవకాశం ఉంది. సో అలాంటివి జరగకుండా సో ఎవరైతే అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచనలో ఉంది కాబట్టి ప్రభుత్వం సో దీనిపైన కూడా అంటే ఒక ప్రణాళిక ప్రకారము అక్కడ కూడా ఏమీ జరగకోకుండా ఇంకొకరు ఏదైనా ఇలాంటివి చేయాలంటే భయం కలిగేలాగా అధికారుల మీద కానీ ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అలాంటి అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక మోయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీదే, 64 మంది అరెస్ట్, 30 లక్షల నగదు స్వాధీనం, 84 కోళ్లు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు సీజ్, 200 మంది ఉన్నట్లు గుర్తించాం, పరారీలో 136 మంది. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశాం, గ్యాంబ్లింగ్ యానిమల్ యాక్ట్స్ కింద కేసుల నమోదు. సో మనం నిన్న వార్త చూసుకున్నాము, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు జరుగుతున్నాయి. అది కూడా రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి మరీ కోళ్ల పందాలు ఏర్పాటు చేశారు. అలాగే క్యాసినో కూడా అక్కడ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి. సో దానికి సంబంధించిన వార్తనే అంటే దాంట్లో కొంత పురోగతి అయితే కనిపించింది, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సో ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ అయితే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీదే అని చెప్పేసి ఇచ్చారు. సో ఏకంగా 64 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 30 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. చూసుకుంటే కనుక 84 కోళ్ళు అంటే కోళ్ల పందాలకి 84 కోళ్ళని తీసుకొచ్చారు. అలాగే 46 కోడి కత్తులు కూడా ఉన్నాయంట అక్కడ, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు, వీటన్నింటినీ కూడా సీజ్ చేశారు. అలాగే 200 మంది ఉన్నారు అంటే అక్కడ అంటే వీళ్ళు గుర్తించిన దాని ప్రకారం అక్కడ 200 మంది ఉన్నారు. దాంట్లో 136 మంది అయితే కనుక పరారీలో ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. సో రాజేంద్ర నగర్ డీసీపీ ఎవరైతే ఉన్నారో చింతమనేని శ్రీనివాస్, ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇవన్నీ తెలిసాయి. అలాగే ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అయితే కనుక లీగల్ నోటీసులు జారీ చేశారు ఈ కేసు విషయంలో. అలాగే గ్యాంబ్లింగ్ యానిమల్ యాక్ట్స్ కింద అయితే కనుక కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. సో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడితే ఇక మీరు మిగతా వాళ్ళకు ఏం సందేశం ఇస్తారు? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ప్రజలు? మీరే ఇలాంటివి అంటే ఏవైతే కనుక చెయ్యకూడదు, ఇటువంటి పనులు చేయకూడదు, చట్ట ప్రకారం ఇవి చట్ట విరుద్ధము అని చెప్పిన మీరే వాటిని అంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ధీమానా, లేకపోతే అంటే ఎవరు పట్టించుకోరు అన్న ధీమానా, లేకపోతే చట్టం నుంచి ఎలాగోలాగా తప్పించుకోవచ్చనా, లేకపోతే మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారన్న ధీమానా? చట్టం చెప్తున్నప్పటికీ కూడా అంటే ఇది చట్ట విరుద్ధము, చట్ట వ్యతిరేకము, ఇలాంటి కార్యకలాపాలు చేయకూడదు అని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నారు. కోడి పందాలు నిర్వహించడము అక్రమంగా, అది నిజంగా అనిమల్ హెరాస్మెంటే కదండి. కోడి పందాలు నిర్వహిస్తున్నారు, క్యాసినో లాంటివి ఆడుతున్నారు, ఏవైతే చేయకూడదో అవన్నీ చేసేస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులై ఉండి మీరే ఇలా చేస్తే ప్రజలకు ఏం చెప్తారు మీరు?
సో ఇలాంటి వాళ్ళని అంటే ఎవరైతే దీంట్లో అసలైన నిందితులు ఉంటారో, ఇలా అంటే వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారో అసలైన నిందితులు, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా అవ్వచ్చు. చట్టం అందరికీ సమానమని మనందరికీ తెలుసు. సో అందరూ నమ్మే వాక్యం కూడా అది, చట్టం అందరికీ సమానం అని చెప్పేసి. సో మరి ఈ నేపథ్యంలో అసలైన నిందితుల్ని గుర్తించి పట్టుకున్న తర్వాత వాళ్ళకైతే కనుక అంటే ఎన్నిసార్లు ఎటువంటి శిక్షలు వేస్తున్నా కూడా ఏవో ఒకటి చెప్పి తప్పించుకోవడాలు, అంటే లొసుగులు చెప్పి తప్పించుకోవడాలు, లేదా బెయిల్ మీద బయటకు వచ్చి చాలా రోజులు అలా కాలం వెళ్ళదీయడం ఇలా జరుగుతోంది. సో అలా కాకోకుండా ఏదైనా కొత్త పంతాలో నిర్ణయం తీసుకోవడమో అవ్వచ్చు, లేకపోతే కొత్త పంతాలో త్వరితగతిన ఇలాంటి వాళ్ళకి అంటే ఇంకొకసారి ఇలాంటివి చట్టవిరుద్ధమైన పనులు ఏవైతే ఉన్నాయో అలాంటివి చేయకోకుండా ఉండేటట్లు కొత్త రకంగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే చట్టవిరుద్ధంగా చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తే అప్పుడు మిగతా వాళ్ళలో కొంతైనా భయం పుట్టుకొస్తుందని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు. మరి దీనిపైన చూడాలి, మరి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన పైన కేసులు నమోదయ్యాయి, ఆయన ఎలా స్పందిస్తారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మరి వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వీళ్ళపైన మరి ఎలాంటి అంటే వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మరి చట్టం ఏం చెప్తుంది అన్నది మనం వేచి చూడాల్సిన అంశం. ఇక్కడ మరో చూసుకుంటే కనుక పోచంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు. పోచంపల్లి సో ఎవరైతే తన పైన దుష్ప్రచారం చేస్తున్నారో ఈ విషయంలో వాళ్ళకైతే కనుక లీగల్ నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి పోచంపల్లి చెప్పారు. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది పోలీసులు తెలుస్తారు, తర్వాత కోర్టు తెలుస్తుంది. మరి అంతవరకు అయితే మనం ఎదురు చూడక తప్పదు. మరో వార్తాంశం, 10th ప్రశ్నపత్రాలపై QR కోడ్, సీరియల్ నెంబర్ సైతం. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరుగా మొబైల్ నెంబర్లకు హాల్ టికెట్లు, కొత్త విధానాల అమలుకు విద్యాశాఖ ప్లాన్. సో కొద్ది రోజుల క్రితమే ఈ వార్త వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ప్రశ్నపత్రాల పైన అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్న ప్రశ్నపత్రాల పైన అయితే కనుక ఒక QR కోడ్ అయితే కనుక ఉంటుంది. సో పేపర్ లీకేజీ అవ్వకుండా ఈ QR కోడ్ అలాగే సీరియల్ నెంబర్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే కనుక సో ఎక్కడ ఆ పేపర్ లీకేజ్ అయింది అన్నది గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సో 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మళ్ళీ ఈ న్యూస్ అయితే కనుక ఇచ్చారు. మొత్తానికైతే 10th ప్రశ్నపత్రాల పైన అయితే కనుక QR కోడ్ ఉంటుంది, అలాగే సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. అంటే పేపర్ లీకేజీ కాకోకుండా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఉండడం కోసమే ఈ చర్య తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మొత్తం సీసీ కెమెరాలు అయితే కనుక ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పేపర్ లీకేజ్ అవ్వడాలు మనం గతంలో చాలా సార్లు చూసుకున్నాం. పేపర్ లీకేజ్ అవ్వడాలు, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడాలు, దీనివల్ల ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ సో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ ఏ డేట్ చెప్పారో ఆ డేట్లో పెడితే వాళ్ళకు కూడా సాఫీగా సజావుగా ఎగ్జామ్ రాయగలుగుతారు. పోస్ట్పోన్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే కనుక ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఒకలాంటి నిరాశ ఎదురవుతుంది. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఫోకస్ మళ్ళీ అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటివి జరగకోకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం అయితే కనుక అంటే ఈ చర్యలు అయితే కనుక నిజంగా సో చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే పేరెంట్స్కి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్కి కూడా చాలా ఉపయోగపడే చర్య ఇది. సో మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగు చూసుకుంటే వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇక్కడ మనకు ఒక ఫోటో ఇచ్చారండి. మోడీ ఏదైతే అమెరికా పర్యటనలో ఉన్నారో దానికి సంబంధించి వాషింగ్టన్ డీసీలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. సో వాషింగ్టన్ డీసీలో అయితే కనుక టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ని అయితే కనుక కలిశారు మోడీ, ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో మొబిలిటీ, టెక్నాలజీ అలాగే ఇన్నోవేషన్స్ పైన అయితే కనుక చర్చ జరిగింది. సో వీటి మీద చర్చ జరిగిన అనంతరం వాళ్ళ పిల్లలతో అయితే సరదాగా కాసేపు గడిపారన్న వార్త ఇచ్చారు. ఇక అంతర్జాతీయ వార్త చూసుకుంటే కనుక మీరెంత వేస్తే మేమంతా వేస్తాం, టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. సో
మనకు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన దూకుడు నిర్ణయాలతో అయితే కనుక ప్రపంచ దేశాలని కలవర పెడుతున్నాడు. అలాగే విదేశీయులు ఎవరైతే కనుక అమెరికాలో ఉంటున్నారో ఉద్యోగరీత్యా అవ్వచ్చు, చదువుల రీత్యా అవ్వచ్చు, వాళ్ళల్లో కూడా అంటే కొంత ప్రశాంతత తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే గత కొద్ది రోజులుగా వాణిజ్య దిగుమతులు చేసుకునే వస్తువులపైన సుంకాలు అయితే పెంచడం జరిగింది, టారిఫ్లు. సో ఒక రకంగా ట్రేడ్ వార్కి ఆజ్యం పోసిన వాడు ట్రంప్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో సో ట్రంప్ పన్నులు అంటే దిగుమతి సుంకాలు పెంచినప్పుడు ఇటువైపు దేశాలు కూడా ఆటోమేటిక్గా అమెరికా నుంచి ఏవైతే వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారో వాళ్ళు కూడా టారిఫ్లు పెంచుతారు. సో అదే జరిగింది. సో చైనా అయితే కనుక స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. వాళ్ళు కూడా అమెరికా నుంచి ఏవైతే దిగుమతి చేసుకుంటున్నారో వాటిపైన సుంకాలు పెంచేసింది. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల సో ఒకలాంటి ట్రేడ్ వార్ అయితే కనుక ట్రేడ్ వార్ నెలకొంది. సో దీనివల్ల ఏంటంటే కనుక ఆ దేశ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సామాన్య ప్రజానీకం పైన ఆ బర్డెన్ పడుతోంది. సో దీన్ని ఒకసారి గుర్తించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ సో మీరెంత టారిఫ్ వేస్తే మేము అంతే వేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే అంటే ఏంటి, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు తేల్చి చెప్పేశాడు అనమాట ట్రంప్, మీరు ఎంత వేస్తే మేము అంతే వేస్తామని చెప్పేసి. పైపెచ్చు ఏం మాట్లాడుతున్నాడు, కొన్నిసార్లు శత్రువుల కంటే కూడా మిత్రులతోనే నష్టమంట. అలాగే వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడి. వాణిజ్యంలో సమానత్వం కోసం పరస్పర టారిఫ్లు విధిస్తున్నాను అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. కానీ విశ్లేషకులు అయితే కనుక ఇది పరస్పర అంటే ఇది వాణిజ్యంలో సమానత్వం కోసం కాదు, వాణిజ్యంలో సమానత్వం కోసం టారిఫ్లు పెంచాలి, టారిఫ్లు పెంచితేనే వాణిజ్యంలో సమానత్వం వస్తుందా? కాదు కదా. అంటే కొన్ని దానిలో పెంచాలి, కానీ అన్నింటిలో కాదు కదా. అన్నింటిలో ఇలా పెంచుకుంటూ వెళ్తే మీ దేశం పెంచిందని ఇంకొక దేశం పెంచిందని అవతల దేశం ఇలా పెంచుకుంటూ వెళ్తే ఓవరాల్గా నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజానికం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ వాణిజ్యంలో సమానత్వం కోసమే ఈ పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్లు అని ప్రకటించడం అయితే కనుక కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజల అభిప్రాయము. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కొన్ని గంటల ముందు ఈ ఉత్తర్వులు అయితే కనుక ట్రంప్ జారీ చేశారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మోడీ ట్రంప్ మీటింగ్ పైననే సర్వత్రా ఉత్కంఠ. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి, ఎలాంటి వాటి గురించి డిస్కస్ చేయబోతున్నారు. అలాగే ఒక్క భారతీయులే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ మీటింగ్ కోసం అంటే ఈ మీటింగ్లో ఏం చర్చించబోతున్నారు, ఎటువంటి సో మీటింగ్ అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ట్రంప్ అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కనుక నెలకొంది. మరి సో ఎలాంటి నిర్ణయాలు ముఖ్యంగా అయితే కనుక ట్రంప్తో మీటింగ్లో అయితే కనుక డిఫెన్స్ టెక్నాలజీస్, ట్రేడ్, ఇమిగ్రేషన్ పైన చర్చించే ఛాన్స్ అయితే ఉంది అని అన్నారు. సో వీటితో పాటు ట్రంప్ ఏదైతే సుంకాలు మరి మీటింగ్కి ముందు సుంకాల గురించి అయితే కనుక ఒక ప్రకటన విడుదల చేసేసారు, ఉత్తర్వు జారీ చేసేసారు. మరి ఇంకా చాలా అంశాలు అయితే మిగిలే ఉన్నాయి. ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలు అవ్వచ్చు, అలాగే రష్యా ఉక్రెయిన్ హమాస్ ఇష్యూ అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని అయితే ఉన్నాయి. మరి వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉందా? అలాగే ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి భారతీయులు అయితే కనుక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏమైందో, ఈ మీటింగ్ ఎలా జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మనకి తెలిసిపోతుంది ఇవాళ. మరో ముఖ్యమైన వార్త, కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం, వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు సుప్రీంకోర్టు. ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనల్లో పాల్గొనాలని ఆదేశం. కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్ ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం, మంత్రి ఉత్తమ్ లాయర్లతో కలిసి విచారణకు హాజరు. ఓకే, ఏదైతే కృష్ణా జలాల వివాదం ఉందో దీనిపైన అయితే కనుక ట్రిబ్యునల్లో ఇక వాదనలు ఆపము అని చెప్పేసి వాటిని ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. అంటే ఏపీ ఏదైతే కనుక ఏపీ వాదన ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రిబ్యునల్లో వాదనల్లో పాల్గొనాలని అయితే ఆదేశం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ని నియమించింది ఏపీ అని చెప్పేసి దిశలో అయితే కనుక న్యూస్ ఇచ్చారు.
మరి ఈ కొత్త అడ్వకేట్ని నియమిస్తే ఈ కొత్త అడ్వకేట్ అయితే కనుక మరి కేసు స్టడీ చేయాలి కదా, ఆ కేసు స్టడీ చేయడం కోసం అయితే సమయం కావాలి కొంత అని అయితే అడుగుతున్నారు. సో ఇంకెంత టైం కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకొక వైపు తెలంగాణలో అయితే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోము, అడ్వకేట్లతో కలిసి అంటే లాయర్లతో కలిసి మేము కూడా విచారణకు హాజరవుతామని అయితే కనుక చెప్తున్నారు. మరి ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అన్నది ఇరు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్న అంశం. మరో ముఖ్యమైన వార్త, మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప, 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే, 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం, విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సో కేంద్ర బడ్జెట్లో అయితే కనుక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అయితే కనుక ఎటువంటి నిధులు ఇవ్వలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, సో 10 ఏళ్లలో మిగులు రాష్ట్రము ఏదైతే ఉందో అది అప్పుల కుప్పే, గత 10 ఏళ్లలో జరిగింది అయితే కనుక తెలంగాణలో అదే అని చెప్పేసి ఆవిడ స్పష్టం చేశారు. ఇంకొక మాట ఆవిడ అన్నారు, బడ్జెట్లో తెలంగాణ పైన మేము ఎటువంటి వివక్ష చూపించలేదు, గత 10 ఏళ్లలో అయితే కనుక తెలంగాణలో రికార్డు స్థాయిలో అయితే కనుక నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. ఇక విభజన హామీలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. మరి ఇంకొకటి అన్నారు, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని. కానీ నిర్మలా సీతారామన్ గారు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్తున్నప్పటికీ ప్రజలైతే కనుక దీంతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే కనుక దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక కేంద్రానికి వివక్ష ఉంది, ఇది ఎప్పటి నుంచో ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నమాట, అలాగే రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఉన్నమాట. ఇంకొకటి రీసెంట్ బడ్జెట్లో చూసుకుంటే కనుక తెలంగాణకి ఏమీ ఇవ్వకపోవడం కూడా మరి అది తెలంగాణ మీద వివక్ష కాదా, మీరు 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తే మరి అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి, అంటే అప్పుల కుప్ప అని చెప్పేసి మీరే అంటున్నారు. మరి ఇప్పుడు నిధులు ఎందుకు కేటాయించలేదు? ఇప్పుడు నిధులు కేటాయించాలి కదా, కనీసం ఏదో ఒక ప్రాజెక్ట్కి హెల్ప్ అయినా చేయాలి కదా. మరి అది కూడా చేయకోకుండా మాకు వివక్ష లేదు, మాకు అందరూ సమానమే అన్ని రాష్ట్రాల్లో అని మీరు చెప్తుంటే కనుక ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ప్రజలు అదే అంటున్నారు, నిధులు ఇవ్వకోకుండా మాకు అన్ని రాష్ట్రాలతో సమానమే అని చెప్తూ ఏదో 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఇచ్చామని చెప్పి అంటే అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వరా, ఇప్పుడు కూడా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అన్నది చూడాలి కదా అని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఈ వ్యాఖ్యలు చేసే ముందు, అంటే మాటలు మాట్లాడే ముందు ఒకసారి అంటే ఆలోచించుకొని మాట్లాడుంటే బాగుండు అని కూడా కొంతమంది అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక గత 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఇచ్చాము అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడే ప్రజలకి కలిగిన సందేహం, గత 10 ఏళ్లలో ఇస్తే ఇప్పుడు ఇవ్వరా అనేసి. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రజల్లో అయితే కనుక గట్టిగా బలంగా ఉన్న మాట ఏంటంటే కనుక దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక కేంద్రానికి వివక్ష ఉంది, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలు అంటే కనుక మరీ చులకన భావం ఉంది అన్నది ప్రజల్లో ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. ఇప్పుడు కూడా అదే భావనలోనే ఉన్నారు ప్రజలు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అభిప్రాయాన్ని తుడిచిపెడుతుంది అన్నది వేచి చూడాల్సిందే. ఇక వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలను చూసాము. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్గా కృత్రిమ మేధ గురించి అయితే కనుక ఏఐ గురించి మనం ఇందాక చర్చించుకున్నాం. అలాగే మణిపూర్లో రాష్ట్రపతి పాలన, మోదీతో మస్క్ భేటీ, మిగులు రాష్ట్రం అప్పుల పాలు, ఇవన్నీ చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్ట్, హైదరాబాద్లోని రాయదుర్గంలో అదుపులోకి, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోనే వల్లభనేని వంశీని అయితే కనుక అరెస్ట్ చేశారు నిన్న. దీనికి సంబంధించిన ప్రధాన వార్త ఈనాడులో ఇచ్చారు. సో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ, ఇతని పైన అయితే కనుక కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే కనుక ఉన్నాయి. అలాగే టీడీపీ కార్యాలయం పైన కూడా దాడి చేశారు అన్న వార్తా కథనం కూడా నిన్న వచ్చింది. అంటే ఆ కేసు కూడా ఉంది ఈయన పైన అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మొత్తానికి విజయవాడ పట్టమడ పోలీసులు అయితే కనుక నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో వల్లభనేని వంశీని అయితే కనుక అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఆవిరైన తేమ, పెరిగిన వేడి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల. జనరల్ గా చూసుకుంటే మనకి శివరాత్రితో చలి ముగుస్తుంది, చలి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఎండలు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఉండేది ఒకప్పుడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఏ సీజన్ ఏది అన్నది అర్థం కావట్లేదు. మరి ఈ మధ్య కాలంలో అయితే కనుక చలికాలంలో అధిక ఎండలు, లేదంటే వర్షాలు, భారీ వర్షాలు, లేదంటే ఎండాకాలంలో చలి పెట్టడాలు, లేదా ఇట్లా వర్షాకాలంలో
ఎండాకాలంలో ఎండలు విపరీతంగా రావడం, వర్షాలు తగ్గిపోవడం, అంటే సీజన్తో సంబంధం లేకుండా సో మార్పులు అయితే జరుగుతున్నాయి ప్రకృతిలో. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనమందరం చేసుకున్న ఇదే, అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడకము, విద్యుత్ వినియోగం ఎక్కువ వాడడము, ఇలా రకరకాల అంటే ఎక్కడ చెట్లు ఎక్కువ అంటే చెట్లని నరికివేయడము, మొక్కల పెంపకం తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కూడా అంటే ప్రకృతిలో మార్పు రావడానికి కారణము. సో దీనివల్లనే సో సీజన్స్ కూడా ఏ సీజన్లో ఆ సీజన్ కరెక్ట్గా ఒకప్పట్లాగా ఈ సీజన్ చలికాలం అంటే చలికాలం, ఎండాకాలం అంటే ఎండాకాలం అన్నది లేకోకుండా మొత్తానికి వాతావరణం అయితే మారిపోయింది. సో ఈ నేపథ్యంలోనే తేమ శాతం తగ్గిపోయి వేడి పెరిగిపోయింది. అలాగే చాలా అంటే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అయితే కనుక 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే కనుక పెరిగింది అని చెప్పారు. సో చూస్తుంటే కనుక అంటే ఎండలు అయితే కనుక ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఎక్కువ అంటే కొంచెం ఎక్కువగానే అంటే ఉదయం 11 గంటలు దాటిన తర్వాత అయితే కనుక ఎండలు అధికంగానే ఉంటున్నాయి. మరి ఇప్పుడే ఇట్లా ఉంది అంటే కనుక ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటాయో ఊహించుకోవాలంటేనే భయంగా ఉందని చెప్పేసి సో ప్రజలు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు, స్కూల్కి వెళ్తున్నారో స్కూల్ పిల్లల పేరెంట్స్ వీళ్ళందరూ అయితే కనుక కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో మరి కరెంటు కోతలు కూడా ఉంటాయా లేదా, కరెంటు కోతలు ఉండకూడదని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సో వినియోగాన్ని బట్టే, డిమాండ్ని బట్టే సరఫరా చేయాలి కదా, మరి అంత ఉంటుందా లేదా అన్నది కూడా ఒకలాంటి భయాందోళన అయితే కనుక వ్యక్తమైంది. మరో వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో ముఖ్యాంశాలని కనుక చూసుకుంటే కనుక మనము పతనం దిశగా కాంగ్రెస్, ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి లభించేవి 78 స్థానాలే, గత ఎన్నికలతో పోలిస్తే 21 సీట్లు తక్కువ. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వెల్లడి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత. సో ఏదైతే కనుక ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చేసిందో దాంట్లో వెల్లడైందంట. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు హస్తం పార్టీకి లభించేవి 78 స్థానాలే అని చెప్పారు. గత ఎన్నికల్లో పోలిస్తే కనుక 21 సీట్లు తక్కువ వస్తాయి అని చెప్పేసి ఆ సర్వేలో అయితే కనుక వెల్లడైందంట. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో అయితే కనుక కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది అని చెప్పేసి ముఖ్యంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో ఇది తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.